మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కిలోమీటర్లు నడిచింది కాబట్టి అభివృద్ధి అయితే ఏం చేయలేదు. ఏ అభివృద్ధి జరిగినా యూపీఏ పీరియడ్ లో, అంతకుముందు ఇందిరాగాంధీ పీరియడ్ లో, అంతకుముందు రాజీవ్ గాంధీ. ఈయన ఏం చేసిండు చెప్పండి? ఎన్నికల ముందు వాగ్దానాలు చేసిండా లేదా? ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. అంతటితో ఆగలే. ఇంకో మాట అన్నాడు, బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరు అకౌంట్ లో పెడతా అన్నాడు. పెట్టిండా? అందరికీ జీరో అకౌంట్ ఇప్పించిండు, బ్యాంకులలో ఓపెన్ చేయించిండు, ఎవరికి ఇవ్వలేదు. ఆఖరుకు రైతులు సంవత్సరం పొడుగు ఢిల్లీ రోడ్ల మీద వాననక ఎండనక ఎంతో మంది చనిపోయినా ఆయన మినిమం సపోర్ట్ ప్రైజ్ చేయలేదు. నేను అనేది ఏంటంటే ఆయన చెప్పిన ఎక్కడి కూడా చేయలేదు. ఇప్పుడు దానికి ఒకటే మాట చెప్తుండు, వీళ్ళు వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తాం, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో ముస్లింలకు ఇస్తాం, ముస్లింలట పుస్తలు ఎత్తపోతారట. అసలు ఆల్మోస్ట్ ఆల్ మోర్ దాన్ 50 years గవర్నమెంట్ ఉంది. ఏ పుస్తలు ఎవరిని తెప్పిండండి? ఇది ఎమోషనల్, అంటే ఓట్ల గురించి ఎమోషనల్ గా మళ్ళీ రిజర్వేషన్ తీసేస్తా అంటాడు. 4% రిజర్వేషన్ ఉంటే నేను ముస్లింలకు ఇయ్యా, అది మతపారికలకు అంటాడు. ఏంది ముస్లింలలో పేదోడు లేడు, దూదేకులోళ్ళు, సైకిల్ దుకాణాలు, పంక్చర్ కొట్టేటోళ్ళు, బండి నడిపించేటోళ్ళు, కూరగాయలు అమ్ముకునేటోళ్ళు, రోడ్ల మీద కూర్చునేటోళ్ళు. ఆయన ఎంతసేపటికి అయోధ్య దేశంలో ఈయన ఒక్కడే అయోధ్య గుడి. అయోధ్య అసలు ద్వారం ఇప్పినోళ్ళు ఎవరు? అయోధ్య ద్వారం ఇప్పినప్పుడు రాజీవ్ గాంధీ. దాని గురించి నువ్వు చెప్పవు. ఎంతసేపటికి అయోధ్య ఈయన ఓటనంటే అయోధ్యను కూడగొట్టి మళ్ళా బాబ్రీ మస్జిద్ని కట్టిస్తామని. ఇంతకంటే ఎమోషనల్ నేనైతే నాకు అన్నా ఎక్కడ చూడలేదు. విశాఖ ఉక్కు మా జన్మ హక్కు అన్నారా లేదా? దాన్ని కూడా నువ్వు ప్రైవేట్ చేస్తే వీ వోంట్ గెట్ ఎనీ రిజర్వేషన్ ఇన్ ప్రైవేట్ కంపెనీలో. ఎస్సీ ఎస్టీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎస్సీ ఉండదు, ఎస్టీ ఉండదు, ఓబీసీ ఉండదు, మైనార్టీ ఉండదు. ఏమిటి నువ్వు చేసిన కార్యం? కనుక యావత్ భారతదేశంలో ఇవాళ ఎన్డీఏ అవుట్ అవుతున్నది, రాహుల్ గాంధీ ఇన్ అవుతున్నాడు. ఇండియా కూటమి తప్పనిసరిగా గెలుస్తుంది. ఎందుకంటే ప్రజల్లో మార్పు కనిపిస్తుంది. తెలుగువారు ఎక్కడున్నా అభివృద్ధి చెందాలనేది మా ఆలోచన. అదే ఆలోచన తిరుపతిలో తన మనమని పుట్టెట్టుగా తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఏది మన కళ్యాణ మండపం కానీ అక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళు వస్తూ ఉండేందుకు కానీ ఇవన్నీ కూడా జరగాలి. రిలేషన్షిప్ ప్రజలు అక్కడ తెలుగువారు అభివృద్ధి కావాలనేది నా ఉద్దేశం. ఏదైనా వచ్చే ప్రభుత్వం తప్పనిసరిగా ఇవాళ ఇండియా కూటమి అని నా కాన్ఫిడెన్స్. పోయి వచ్చిన ఉత్తరప్రదేశ్లో అక్కడ ఏది ఎస్పీ పార్టీ మన చీఫ్ మినిస్టర్ ఆయన కూడా మరి కలిసి పనిచేస్తున్నారు. అదేవిధంగా అందరూ కూడా ఇవాళ అటు తమిళనాడులో కానీ అటు కర్ణాటకలో కానీ అన్ని దగ్గర మాకు తప్పనిసరిగా మాకు మెజార్టీ వస్తుంది. వీ ఫార్మ్ ది గవర్నమెంట్. ఆయన లెక్క మేము అప్కి 400 పార్ అని చెప్తలేము. తప్పనిసరిగా ప్రజలలో మార్పు కనిపిస్తుంది. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీని బతికించుకుంటారా లేదా? కరెక్ట్ అడిగినావు. ఇప్పుడు మొదలు పెడతాం. ఎందుకంటే ఆడ 3 పార్టీలు ఒకటైపోయినాయి, ఒక పార్టీ ఒకటైంది. గతంలో నుంచి ఎప్పుడైతే మా మీద కోపం ఎందుకు ఇక్కడ సెపరేట్ చేసినామనే కోపం ఉన్నది. ఈ 5 ఏళ్ల తర్వాత కొద్దిగా వాళ్ళు కూడా ఆలోచన. ఇప్పుడు అప్పుడు వస్తే నువ్వే చేసేసినావు, ఇప్పుడు హనుమంతరావు వచ్చినా ఏమన్నా అంటున్నా? అదే మొదలు ఎందుకు వచ్చినావురా అన్నారా లేదా నన్ను? కనుక వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ రావాలనేది మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే 2 గవర్నమెంట్లు చూసారు. ఇప్పుడు కాదు, ఈసారి అయితే నాకు తెలిసిన మటుకు కాంగ్రెస్ దెర్ ఇస్ ద ఫైట్ బిట్వీన్. నేను అసలు లోకల్ ఇష్యూ మాట్లాడొద్దు కానీ 3 పార్టీలు ఒక పక్క, ఒక పార్టీ ఒక పక్క. కనుక మేము నెక్స్ట్ 5 years విల్ ఫైట్ ఫర్ దిస్ థింగ్ అండ్ గెట్ బ్యాక్ కాంగ్రెస్ ఇన్ ఆంధ్ర. అట్లా చెప్పగలను.